పలు రాష్ట్రాల్లో అధికారుల్ని తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ చర్యలు చేపట్టింది. 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శుల బదిలీ చేసింది. గుజరాత్, యూపీ హోం కార్యదర్శుల్ని ఈసీ తొలగించింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ హోంశాఖ కార్యదర్శుల్ని తొలగించారు. పశ్చిమ బెంగాల్ డీసీపీ పైన వేటు పడింది. బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ని తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల అధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, యూపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. బంగాల్లోని డీజీపీని కూడా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బృహన్ ముంబై కార్పొరేషన్ కమిషనర్, అదనపు డిప్యూటీ కమిషనర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఒక్కసారిగా ఈ చర్యలు తీసుకోవడం దాదాపుగా ఇది తొలిసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఆఫీసర్లపై వేటు వేశారు. మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ జరగకోకుండా చూసుకుంటున్నారు. ఏదైనా తేడాలు వస్తే అక్కడ అధికారులను తొలగించేందుకు ఈసీ ఎక్కడ వెనకాడటం లేదు. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా అధికారులంతా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా సర్వీసులో ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఏది ఏమైనా సరే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మొత్తంగా కూడా టోటల్ గా ఉన్నతాధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎన్నికల విధుల్లో చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. రైట్, థాంక్యూ రామకృష్ణ.